యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది అని అంటే, దేవుడు అహంకారులను ఏం చేస్తాడట? ఎదిరిస్తాడట. కొన్ని సందర్భాల్లో మన మాట తిరిగి చూస్తే ఎవరిని లెక్క చేయని పరిస్థితి, ఏం చూసుకునో తెలియదు. ఆస్తిపాస్తులా, ఉద్యోగమా, లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్తోమత స్థిత, ఈరోజు దేన్ని చూసుకుని ఎగిరెగిరి పడుతున్నావో తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. అహంకారంతో నేటి దినాల్లో పెట్టిరిగిపోతా ఉన్నావు, అహంకారంతో ఊగిపోతా ఉన్నావు, జాగ్రత్త. నీ అహంకారము నిన్నేం చేస్తుందో తెలుసా? నీకు హాని చేస్తూ ఉంది, జాగ్రత్త. ఈ అహంకారం వలన నేను ఇచ్చేటువంటి కృపను పోగొట్టేసుకుంటున్నావు అని దేవుడు అతి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అహంకారం మనలో ఉండొద్దు. దేవుడు చెబితే లోబడదాం, దేవుడు చెప్తే సరి చేసుకుందాం. దైవజనుడు గద్దిస్తే, హెచ్చరిస్తే ఆ హెచ్చరికను, గద్దింపును తీసుకుందాం. వ్యతిరేకించేటువంటి పరిస్థితులు అంతమందిలో చెప్తారా? అంతమందిలో హెచ్చరిస్తారా? అంతమందిలో గద్దిస్తారా? కొంతమంది అంటారు, నన్ను అంతమందిలో తిట్టారు పాస్టర్ గారు, నాకు భలే సిగ్గేసినట్టు అయిపోయింది అని అంటారు. సిగ్గుపడాల్సిన విషయాలు సిగ్గుపడవు, కానీ సరి చేసుకోవాల్సిన విషయాలు సరి చేసుకోవాల్సి వచ్చినప్పుడు సరి చేసుకోకుండా నన్ను అంతమందిలో అన్నారు, ముఖం మీద చెప్పేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, దాన్ని బట్టి అర్థం చేసుకో, నీ దైవజనుడు నిన్ను హెచ్చరించుటలో, గద్దించుటలో, బుద్ధి చెప్పుటలో, నిన్ను సన్మార్గములో నడిపించుటలో ఆయన నీ విషయంలో బాధ్యత కలిగిన వాడిని గుర్తించు. నిన్ను గద్దిస్తే, నిన్ను హెచ్చరిస్తే ఆయనకి ఏమొస్తుంది? నువ్వంటే కోపం కాదు, నువ్వంటే ద్వేషం కాదు. చెబుతున్నటువంటి ఆ వ్యక్తులపై కోప్పడద్దు. తప్పును సరి చేసుకొని చెప్తున్న వ్యక్తుల మీద నువ్వు విరుచుకుపడద్దు. వారికి ఎదురు చెప్పేటువంటి పరిస్థితి నీలో ఎట్టి పరిస్థితిలో ఉండద్దు. అహంకారాన్ని ప్రక్కన పెట్టు. లేదా ఈ మాటలు విన్నప్పటికీ ససే ఎంత చెప్పినా నేను ఎలాగే ఉంటానండి అని అంటావా? జాగ్రత్త. దేవుడు ఒకానొక రోజు నిన్ను ఎదిరించి ఆయన నీకు ఇచ్చిన కృపను మరలా ఆయన వెనకకు తీసుకోబోతా ఉన్నాడు, జాగ్రత్త. లేదండి, ఆ నష్టం నాకు వద్దు, ఇక నుండి అహంకారంతో నేను బ్రతకను, అహంకారంతో జీవించను, అహంకారంతో మాట్లాడను, అహంకారంతో నడుచుకోను, దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తాను, భ్రష్టత్వాన్ని తీసివేసుకుంటాను, ఇక నా పరిస్థితి నేను మార్చుకుంటాను, నవీన స్వభావం, దేవ స్వభావం నేను ఇక నుండి అయినా కలిగి ఉంటాను, దీనత్వం కలిగి ఉంటాను అని అంటే కనుక దేవుడు నీ ఎడల కృప చూపుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక నుండి అహంకారం అనేది మనలోని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దని దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఇక్కడ గమనించండి పిల్లరా, ఎవని గర్వము వారిని ఏం చేస్తుందట? తగ్గిస్తుందట. నేటి దినాన్ని మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అహంకారాన్ని ప్రక్కన పెట్టి, గర్వాన్ని ప్రక్కన పెట్టి, దీన మనస్సు అనేది నువ్వు ధరించుకోగలిగితే, దీన మనస్సు అనేది నువ్వు కలిగి ఉండగలిగితే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు లోబడితే, దీన మనస్సు కలిగి ఉంటే, ఇక నుండి అయినా దేవుని ఒక మాట వినే పరిస్థితి నీలో ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఘనపరిస్తే నిన్ను తగ్గించడం మరెవ్వరి వల్ల కాదు. ఒకవేళ దేవుడు నీ అహంకారాన్ని బట్టి, నీ గర్వాన్ని బట్టి నిన్ను ఎదిరిస్తే నిన్ను హెచ్చించడం మరెవ్వరి తరం కాదు. ఎందుకంటే నువ్వు అధోగతికి దిగజారిపోతావు, నీవు అంత దుస్థితికి దిగజారిపోతావు. అవసరమా? ప్రియ సహోదరి సహోదరుడు, చేతులారా ఇలా చేసుకోవడం అవసరమా? దేవుని యొక్క కోపం చూడడం అవసరమా?
నేటి దినాన్నైనా నీవు నీ పరిస్థితిని మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే దేవుని విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుని జీవితంలో చేసి నేను ఘనపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.